ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా? దేవుడిస్తున్న వాగ్దానాలన్నీ కూడా మీ కొరకే. ప్రతి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ మార్గంలో ఏ ఏ విషయాలు ఆటంకంగా ఉన్నా, మీ జీవితంలో ఏ పరిస్థితులు మిమ్మల్ని కృంగుదీయాలని చూస్తున్నా ఎంత మాత్రం భయపడకండి. దేవుడే స్వయంగా తన వాక్కును నీ గృహంలోకి పంపిస్తున్నారు. అంటే నీపై ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. నిన్ను లేవనెత్తాలని, నిన్ను పూర్తిగా విడిపించాలని ఆయన మాట తీసుకుని మీ దాన్ని ప్రారంభించండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. నాకు తెలియజేస్తున్న మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ దేవుని చేతుల్లో పెడుతున్నాను. మన ఆత్మీయ కుటుంబాలందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అందరి ప్రార్థనలు మీ వెనుక ఉన్నాయి. ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా ప్రభు సన్నిధిలో పోరాడండి. విడుదల సమీపంగానే ఉందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. విడుదల పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా. ఆమేన్. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నీవెక్కడికి వెళ్ళినా అని. దేవుని సన్నిధి కనుక నీకు తోడుగా ఉంటే నీవిక ఎక్కడ ఉన్నా భయపడక్కర్లేదు. నీవే పరిస్థితిలో ఉన్నా భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుని సన్నిధికి అంత శక్తి ఉంది. దేవునికి ఒక పేరుంది, సైన్యములకు అధిపతి అని. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది అంటే, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటే ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఇంత గొప్ప సైన్య సమూహము కూడా నీకు తోడుగా ఉంటుంది. తను నమ్మిన వారిని రక్షించడానికి దేవుని చేతిలో ఎన్నో సైన్య సమూహాలు ఉన్నాయి. ఆయన నమ్మిన వారు ఏ ఆపదలో ఉన్నా, ఏ అక్కరలో ఉన్నా, ఆయన విమోచించాలి అనుకుంటే ఆయన తన సైన్య సమూహముతో కూడా దిగివస్తాడు. ఆయన నమ్మిన నీ జీవితంలో కూడా నీవు ఏ ఆపదలో ఉన్నావో ఆయనకు తెలుసు. నీవు ఆయనను పిలువగానే తన సైన్యముతో దిగివస్తాడు నిన్ను రక్షించడానికి. ఆయన సన్నిధి యొక్క శక్తి మోషేకు తెలుసు. అందువల్లే మోషే, నీ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళనన్నాడు. ఆయన సన్నిధిని కూడా తీసుకుపోయాడు మోషే. ఆయన సన్నిధి అంటే ఆయన సమూహం, ఆయన సన్నిధి అంటే ఆయన దూతుల సమూహము కూడా మోషేకు తోడుగా ఉంది. కాబట్టి మోషే యొక్క ప్రయాణం అంతటిలో ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. ఏ ఆపద కలిగినా, ఏ అక్కర కలిగినా దేవుడే దిగివచ్చాడు ఆయన దూతలతో పాటు. అనేక అద్భుత కార్యములు మోషే తన జీవితంలో చూశాడు. ఎవరైతే దేవుని సన్నిధిని కలిగి ఉంటారో వారు ఎంతో శక్తిమంతులుగా ఉంటారు. ఎందుకంటే దేవుని సన్నిధి అసాధ్యాలను సాధ్యపరుస్తుంది. సాతాను యొక్క తలుపులన్నిటి కూడా మూసివేస్తుంది. దేవుని సన్నిధిని, ఆయన శక్తిని ఎవరైతే కలిగి ఉంటారో వారితో పాటు వారి కుటుంబం కూడా దేవుని శక్తిని కలిగి ఉంటుంది. వారి చుట్టూ ఉన్న వారిని కూడా ఆ సన్నిధి ఎంతో ప్రభావితం చేస్తుంది. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, 139వ కీర్తన 7వ వచనం నుండి మన కిందకి చదివితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. దావీదుకు కూడా తెలుసు దేవుని సన్నిధి యొక్క శక్తి. ఆయన సన్నిధి ఎంతగా తోడుగా ఉంటుందో ఒక మనిషికి అనేది కూడా దావీదుకు తెలుసు.
నిజంగా దేవునిలో ఉన్నవారు, దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారు, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారి జీవితంలో ఆయన సన్నిధి ఎంతగా తోడుగా ఉంటుందంటే వారు సముద్ర దిగంతముల వరకు వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ యోనాను చూస్తున్నాం. యోనా సముద్ర దిగంతములో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. అక్కడ నుండి దేవుని గుర్తు చేసుకుంటే దేవుని సన్నిధి యోనా దగ్గరకు దిగివచ్చింది. యోనా విడిపించబడ్డాడు. అందుకే ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి కూడా పారిపోలేమని, ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి వెళ్ళలేము. మనం ఎక్కడ ఉన్నా అక్కడికి ఆయన సన్నిధి దిగి వస్తుంది. ఆకాశంలోకి ఎక్కిన ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. పాతాళమందు పండుకున్నా అక్కడ కూడా ఆయన సన్నిధి ఉంటుంది. అందువల్ల దేవుని కలిగి ఉన్న నీవు ఎక్కడికి వెళ్ళినా భయపడొద్దు. ఆయన సన్నిధిని నీతో పాటు తీసుకువెళ్ళు. నీకు అసాధ్యమైన విషయాలను గురించి నువ్వు వెళ్తున్నావా మాట్లాడడానికి, దేవుని సన్నిధిని కూడా తీసుకువెళ్ళండి. ఏదైనా ప్రయత్నం చేయడానికి మీరు వెళ్తూ ఉన్నారా, భయపడకండి, దేవుని సన్నిధిని మీతో పాటు తీసుకువెళ్ళండి. వ్యాపారానికి వెళ్తున్నారా, భయపడకండి, ఆయన సన్నిధిని ఆశ్రయించండి. ఆయన మీతో వస్తాడు, మీతో పాటు ఉంటాడు. ఉద్యోగానికి వెళ్తున్నారా, ఒంటరిగా వెళ్ళకండి, దేవునితో పాటు వెళ్ళండి. ఆయన సన్నిధిని మీరు తీసుకువెళ్ళండి. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ విధంగా నీవెక్కడికి వెళ్తున్నా సరే, నేను ఒంటరిగా వెళ్ళడం లేదయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళనయ్యా, మీరు నాకు తోడుగా రండి. మీరు వస్తే నాకు అసాధ్యమైనది ఏది ఉన్నా కూడా మీరు దాన్ని సాధ్యపరుస్తారు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు, నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదని నీవు గనక ప్రార్థించి నీవు వస్తేనే కానీ నేను వెళ్ళనయ్యా అని మోషే అన్నట్లుగా నీవు కూడా ఆయనను తీసుకొని పోతే ఆయన నీకు ముందుగా నడుస్తాడు. ఆయన దూతలు నీకు తోడుగా ఉంటారు. ఆ సైన్య సమూహము నీ పక్షంగా యుద్ధం చేస్తారు, నీ పక్షంగా నిలువబడతారు. నీ ప్రక్కన నీవు ఒంటరివి కాదు. నీవు ఇక భయపడాల్సిన అవసరం లేదు. దూరంగా ఉన్నాను నా కుటుంబానికి, నేను ఒంటరిగా ఉన్నానని భయపడొద్దు. నన్నందరూ విడిచిపెట్టారు, నాకెవరూ లేరని భయపడొద్దు. నేను ఇరుకులో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నన్ను లేవనెత్తే వారు ఎవరూ లేరు, నాకు సహాయం చేసే వారు ఎవరూ లేరు అని అనుకోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. ఆయన సన్నిధి నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు. నీవు ఆశ్రయిస్తే, నీవు రమ్మంటే నీతో పాటు వచ్చి నీకు తోడుగా ఉండే ప్రభువు ఆయన. కాబట్టి నేను శ్రమల లోయలో ఉన్నానని కృంగిపోకు. ఆ శ్రమల లోయలోనికి కూడా ఆయన నీ దగ్గరికి దిగి వస్తాడు నిన్ను విడిపించడానికి. ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీకు విశ్రాంతి కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. అందువల్ల నీవు శాంతి లేకుండా ఉన్నావా, సమాధానం లేకుండా ఉన్నావా, విశ్రాంతి అనేది నా జీవితంలో లేదు, అన్ని ఆటుపోట్లే, అన్ని శ్రమలే అని అనుకోవద్దు. దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తే నీకు విశ్రాంతి. కాబట్టి ఈరోజు అందరం కూడా నీ సన్నిధిని నన్ను దాటిపోనివ్వద్దయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి, మీరు నాకు తోడుగా ఉండండి అని హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించుకుందాం. ఆయన సన్నిధిని ఆశ్రయిద్దాం. ఎంతమంది ఆయన సన్నిధి నాకు తోడుగా ఉండాలని అనుకుంటున్నారో ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నైనా. నీ కృపను బట్టి ఈ ఉదయాన్ని నిన్ను చూచే భాగ్యము, నీతో మాట్లాడే భాగ్యము, నీ మాటలు వినే భాగ్యం ఇచ్చారు. మమ్మల్ని సజీవులుగా ఉంచి నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, భయపడుతున్న వాగ్దానం చేశారు. మా ఆత్మీయ కుటుంబములందరి జీవితాల్లో వాగ్దానము నెరవేర్చండి. అనేక మంది అనేక సమస్యల్లో, శోధనలో నలిగిపోతున్నారయ్యా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, మీ దూతల వారికి తోడుగా ఉంచండి. సైన్యములకు అధిపతి అయిన నీవు నీ సైన్యముతో పాటు ప్రతి ఇంటిలోనికి దిగిరండి అయ్యా. వారి కుటుంబంలోని ప్రతి సమస్యలోనికి మీరు దిగిరండి అయ్యా. వారి సింహాల బోనులో ఉన్న మీరు అక్కడికి దిగిరండి అయ్యా. వారి అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లోనూ మీరు అక్కడికి దిగిరండి అయ్యా. వారు ఏ ఎర్ర సముద్రం ఎదుట ఉన్నా మీరు అక్కడికి దిగిరండి అయ్యా. వారి ఎదుట ఏ ఎరుకు గోడ లాంటి సమస్య ఉన్నా వారి ఎద్దుకు దిగిరండి అయ్యా. ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ ఆర్థిక బంధకాలలో ఉన్నా, ఏ కోర్టు కేసెస్లో ఉన్నా, మేము మునిగిపోయాము, ఇక పైకి రాలేమనుకుంటున్న పరిస్థితుల్లో కూడా మీరు వారి మధ్యకు దిగిరండి అయ్యా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను విడిపించండి. వారు మొయ్యలేని భారంలన్నీ కూడా మీరు మొయ్యండి తండ్రి. వారికి బదులుగా నీ సైన్య సమూహాలతో దిగి వచ్చి వారికి ప్రతి పరిస్థితిని చక్కబెట్టండి అయ్యా. ప్రాముఖ్యంగా నీ బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు, కామెంట్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా. ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను.
వారందరి కొరకు యేసు వెల చెల్లించారు. వారందరి కొరకు రక్తం కార్చారు. వారందరి కొరకు గాయపడ్డారు. వారందరి కొరకు మరణించారు. ఆయన చెల్లించిన ఈ వెలను బట్టి ప్రతి జీవితంలో కూడా విడుదల ప్రకటిస్తున్నాను. ఆర్థిక బంధకాల నుండి విడుదల యేసునామములో, అనారోగ్య బంధకాల నుండి విడుదల యేసునామములో, పాపపు బంధకాల నుండి విడుదల యేసునామములో, కోర్టు బంధకాల నుండి విడుదల యేసునామములో, జైలు బంధకాల నుండి విడుదల యేసునామములో, కుటుంబ సమస్యల నుండి కుటుంబ బంధకాల నుండి విడుదల యేసునామములో, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల నుండి విడుదల యేసునామములో, చదువులో ఉన్న జ్ఞానహీనత నుండి విడుదల యేసునామములో, ఫలభరితంగా లేని జీవితాల నుండి యేసునామములో విడుదల, గర్భఫలం లేని బిడ్డలందరి జీవితాలు గొప్ప విడుదల దయచేయండి. వివాహాలు కాని జీవితాల్లో అద్భుతకరమైన విడుదల దయచేయండి. ఉద్యోగాలు లేవని దిగులుతో ఉన్న ప్రతి జీవితంలో అద్భుతకరమైన విడుదల దయచేయండి. నైనా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ ఈరోజు మీరు తోడుగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలందరికీ నీ జ్ఞానమునిచ్చి జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. గృహాలు లేని వారికి నీ కృప చేత గృహాలు దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి ప్రతి ప్రయత్నము కూడా మీరు సఫలపరిచి ప్రతి ప్రయాణంలో నీ దూతల తోడుగా ఉంచి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఉన్న నాలో నేను ఒంటరినే అనుకుంటున్నా మీకు దేవుని సన్నిధి తోడుగా వస్తుంది. ఎంత మాత్రం భయపడకండి. దేవుడే నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అని అన్న వారందరూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్